ఓం శ్రీమాత్రే నమః. మార్గశిర లక్షవార వ్రత విధానం, సమర్పించవలసిన నైవేద్యముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్గశిర మాసంలోని గురువారాలలో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ మార్గశిర లక్ష్మీవార వ్రతం చేయటం ఆరోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ మార్గశిర మాసం విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. మార్గశీర్ష మహాలక్ష్మి వ్రత మహత్యం. పూజా విధానం: గృహాన్ని కడిగి పరిశుభ్రంగా చేసుకోవాలి. ఇంటిలోని వారందరూ ఈ పూజను జరుపుకోవాలని ఉత్సాహవంతులై ఉండాలి. ఆచరించేవారు పవిత్రమైన హృదయంతో వ్రత నియమాలను పాటించాలి. అలాగే మాంసాహారాలను విడిచిపెట్టాలి. ఈ వ్రతాన్ని మార్గశిర మాసంన వచ్చే మొదటి గురువారం రోజు ప్రారంభించాలి. అలాగే ఆఖరి గురువారాన్ని ఉద్యాపన చేయాలి. పీటకు పసుపు రాసి చుట్టూ 8 బొట్లు పెట్టి మధ్యన అందంగా ముగ్గు పెట్టాలి. లక్ష్మీదేవి ఫోటో పెట్టి మధ్యన గుప్పుడు బియ్యం వెయ్యాలి. ఆ బియ్యముపై ఒక రాగి చెంబు పెట్టి అందులో నీళ్లు పోసి చిటికుడు పసుపు కుంకుమ వేసి అందులో మంచి ముత్యం, పగడం, రాగి పైసా, పోక చెక్క, దర్భగడ్డి, బంగారం వెయ్యాలి. మీకు దగ్గరలో దొరికే ఫలం ఇచ్చే చెట్లు కొమ్మలు 5 రకాల కొమ్మలు అనగా మామిడి, జామ, సీతాఫలం, నారింజ కొమ్మలను రాగి చెంబులో ఉంచవలెను. ఒక కొబ్బరికాయకు పసుపు రాసి బొట్టు పెట్టి రాగి చెంబుపై మధ్యలో ఉంచవలెను. లక్ష్మీదేవి గురువారం ఉదయం, సాయంత్రం, శుక్రవారం ఉదయం నేతి దీపారాధన చెయ్యాలి. గురువారం సాయం సమయాన పూజ అనంతరం కథ చదువుకొని గోమాతను పూజించి లక్ష్మీదేవికి నివేదించిన ప్రసాదాన్ని కొంచెం గోవుకు పెట్టి మిగిలినది సకుటుంబం తినవలెను. శ్రీ మహాలక్ష్మి వ్రతం ఆచరించిన వారు గురువారం ఉపవాస దీక్షలో ఉండాలి. పాలు పళ్ళు మాత్రమే తీసుకొని సాయంత్రం పూజ అనంతరం భోజనం చేయాలి. ఈ వ్రతం ఆచరించు స్త్రీకి ఆటంకం కలిగిన ఎడల వేరెవరి చేతి అయినను చేయించాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు. మార్గశిర మాస గురువారం ఉదయం, సాయంత్రం కథ చదువుకొని శుక్రవారం కూడా వ్రత కథ చదువుకొని కలశంను తీసి కొమ్మలకు తీసి రాగి చెంబులోని మంచి ముత్యం, పగడం, బంగారం, కొబ్బరికాయను తీసి జాగ్రత్తగా పెట్టి కొమ్మలను రాగి చెంబులోని నీటిని నదిలో కలపవలెను. కొబ్బరికాయ, మంచి ముత్యం, పగడం, బంగారం, బియ్యం మరుసటి వారంనకు ఉపయోగించవలెను. వ్రతమంతా పూర్తవ్వగానే ముత్యం, పగడం, బంగారం భద్రపరిచి కొబ్బరికాయ ఇంటికి రక్షగా కట్టవలెను. బియ్యంను పరమాన్నముగా వండి అందరూ తినవలెను. పూజలో పైన ఇచ్చిన నియమాలు ఖచ్చితంగా పాటించాలి. లక్షవార వ్రత సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు: 1వ గురువారం పులగం, 2వ గురువారం అట్లు, తిమ్మాన్నం, 3వ గురువారం అప్పాలు, పరమాన్నం, 4వ గురువారం చిత్రాన్నం, గారెలు, 5వ గురువారం పూర్ణము, బూరెలు. అమ్మవారికి షోడచోపచార పూజ చేసుకోవచ్చు లేదా నియమాలు పాటించి వ్రతం చదువుకోవచ్చు. శ్రీమాత్రే నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.